చాలా కాలం క్రితం జరిగిన ఒక చిన్న సంఘటన చెప్పుకోవాలి. ఒకప్పుడు ఒక యాత్రికుడు శివభక్తుడైన వాడు కుటుంబంతో ప్రయాణం చేస్తున్నాడు. ట్రైన్ లో వెళుతూ ఉండగా హఠాత్తుగా ఒక చోట ఉగ్రవాదుల ప్రయోగం ఏదో జరిగి ఒక బ్రిడ్జి దాటగానే మరొక బ్రిడ్జి మధ్యలో ట్రైన్ గిరేలైంది అనమాట. మొత్తం ట్రైన్ అంతా కంపించిపోతుంది. అందరూ ఆహాకారాలు పడుతూ వేస్తున్నారు. ఒక ఆయన మాత్రం నమశివాయ అంటూ లేచాడు. ఎందుకంటే నిరంతర జపపరాయణులకి హఠాత్తుగా అదే గుర్తొస్తుంది. అది నిరంతరం భగవన్నామం అనుకోవడం అలవాటు ఉంటే కష్టకాలంలో కూడా స్ఫూరిస్తుంది. లేకపోతే అయ్యో అమ్మో చచ్చిపోతుండ్రా బాబు ఈ మాటలు గుర్తొస్తుంది. అది నమశివాయ అనుకోగానే వాడు చిన్నప్పుడు నేర్చుకునే సంస్కారం ఏంటో గానీ మృత్యుంజయమూర్తి ధ్యాన శ్లోకం అతనికి స్ఫురించింది. అప్పుడు స్ఫురించడమే ఈశ్వరానుగ్రహం. అది చదువుకుంటూ ఉన్నారు. అందరిలాగే వీళ్ళు కూడా బ్రతికి బయటపడాలన్న ఉద్దేశంతో పరిగెత్తుకుని గేటు వైపు వెళ్తున్నారు. తలుపు వైపు కదులుతోంది ట్రైన్. సరిగ్గా అక్కడికి వచ్చేటప్పటికల్లా ధ్యాన శ్లోకం పూర్తయింది. ఎవరో ఆపినట్టు ట్రైన్ అంతా ఆగిందండి, డిలే లేని పెట్టెలతో సహా. అటొక బ్రిడ్జు ఇక్కడ బ్రిడ్జు ఎటు కాకుండా మధ్యలో ఆగింది. ఎటైనా ప్రాణాంతకం అయ్యేది. ఆ శ్లోకం మృత్యుంజయ ధ్యాన శ్లోకం. అంటే ధ్యానానికి ఉన్న మహిమ అది ఏదో పురాణాల కాలంలోనే కాదు, నేటికి కూడా సత్యమే అని చెప్పడం కోసం